అందరికీ నమస్తే. నేను మీ అరవింద్ మామ. ఈరోజు అయితే మనం వరంగల్లో ఉన్న రామప్ప టెంపుల్కి వచ్చినాము. ఇది యునెస్కో 2001లో ఐడెంటిఫై చేసింది వరల్డ్ క్లాస్ టూరిజం స్పాట్ గా. సో ఈ రోజు ఈ టెంపుల్ ని మనం చూసేద్దాం. ఇది కాకతీయ టైంలో కట్టిండ్రు, మీకు చూపిస్తా. చలో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ యునెస్కో వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేశారంటే మొత్తం గార్డెనింగ్ చేశారు, చుట్టూ ఫెన్సింగ్ పెట్టారు. సూపర్ చేసారు ఏరియాని. నేను 2002లో వచ్చిన ఇక్కడికి. అప్పుడు కూడా అప్పటికే మొత్తం ఈ డెవలప్మెంట్ అంతా అయింది. మంచిగా సెక్యూర్ చేసారు ఏరియాని అయితే. లోపలికి వెళ్తున్నాం. ఇదే మన ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉంది, అసలు మొత్తం ప్లేస్ ఎలా ఉంది, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది మొత్తం చూసేద్దాం. ఇక్కడ 527 ఏనుగు శిల్పాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇప్పటికి ఎన్ని అనిపిస్తున్నాయి చూద్దాం. గుడి లోపల ఎట్లుందో చూడండి ఆర్కిటెక్చర్. లోపల చూపిస్తాను ఇక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం సూపర్ ఆర్కిటెక్చర్ ఉంది. ఇక్కడ ఎంత డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్ అంటే అంత డీటెయిల్డ్ ఉంది. చాలా బాగా చేశారు. అసలు ఇది 1213 క్రీస్తు శకం గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన అతను ఇది కట్టించింది అనమాట. అయితే ఇక్కడ రామప్ప అనేది పేరు ఎందుకు వచ్చిందంటే, రామప్ప అనే అతను ఈ హెడ్ శిల్పి అన్నట్టు. ఈ హెడ్ శిల్పి రెగ్యులర్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మేస్త్రి అన్నట్టు ఆయన వాళ్ళందరికీ. సో ఆయన పేరు మీదనే ఈ టెంపుల్ కి పేరు రామప్ప అనే పేరు వచ్చింది. యాక్చువల్ గా ఇక్కడ రామలింగేశ్వర స్వామి శివుని గుడి అన్నట్టు ఇది. నేను పోయి దర్శనం చేసుకొని వస్తాం. మనకు చూసింది కదా గుడి అంతా ఒక క్రీమ్ కలర్ స్టోన్ టైప్ ఉంది, కానీ ఇక్కడ గర్భగుడి దగ్గర మాత్రం మొత్తం బ్లాక్ కలర్ స్టోన్. సో బ్లాక్ కలర్ స్టోన్కి ఉన్న ఆర్కిటెక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏదో గ్రాఫిక్స్లో వేసినట్టుంది. సూపర్ అంటే సూపర్ చేశారు ఆర్కిటెక్చర్. అందుకే కావచ్చు ఆయన పేరు మీదనే గుడిని పెట్టేశారు. రామప్ప అనే శిల్పి ఇదంతా చేసింది. అంటే ఆయన మెయిన్, ఆయన కింద పనిచేసే వాళ్ళు అందరు కలిసి చేశారు. ఒక 40 సంవత్సరాలు పట్టిందట ఇది కట్టడానికి. అంటే ఎంత ఎఫర్ట్ పెడితే ఇంత పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చి ఉంటుంది. అసలు ఇలాంటి కట్టడాలు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఉండాలి. ఇది 800 ఇయర్స్ అయింది ఆల్రెడీ. 800 ఇయర్స్ అయినా ఇట్లా మెయింటైన్ చేస్తానంటే, యునెస్కో తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం అక్కడిక్కడ 2 ద్వారాలు కూలిపోయినాయట. ఆ 2 ద్వారాలని కూడా రిపేర్ చేసి 3 ద్వారాలు ఓపెన్ పెట్టి మంచిగా చేశారు ఇక్కడ గుడిని మాత్రం. కాకపోతే దీని బయట ఒక 2 గుడులు ఉన్నాయి కాంపౌండ్ బయట, అవి 2 మాత్రం కూలిపోయినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ గుడికి పైన వాడిన బ్రిక్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రిక్స్ మొత్తం వాటర్లో వేస్తే తేలుతాయంట, లైట్ వెయిట్ బ్రిక్స్ అంట. సో మనకు ఈ రామసేతు అంటారు కదా, అదే రాముడు సీత కోసం లంకకు పోయేటప్పుడు సముద్రం మీద వేసిన దారి ఏదైతే ఉందో అందులో వాడిన లాంటి బ్రిక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్ అనేది ఇక్కడ వాడినట. సో బయట ఉన్న టెంపుల్స్ దగ్గర ఉన్న లైట్ వెయిట్ బ్రిక్స్ని కొందరు దొంగలించినట. అందుకే యునెస్కో ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిందో అవన్నిటిని ఆపేసి, అంటే అవన్నీ జరగకుండా దీన్ని టేక్ కేర్ చేస్తుంది. మనమైతే గుడి సెంటర్లో ఉన్నాం. చూడండి గుడి మొత్తం ఇదొక ఎంట్రన్స్, మళ్ళీ ఇక్కడ ఇది ఇంకొక ఎంట్రన్స్, ఇది ఇంకొక ఎంట్రన్స్. సో ఇది మన గుడి 360 వ్యూ. ఇది మెయిన్ ఆలయం, శివాలయం. మొత్తం ఇట్లా అక్కడక్కడ ఇట్లా రాసిండ్రు మొత్తం. సో అక్కడ శిలాపలకం ఉంది బయట, ఇక్కడ అక్కడక్కడ ఇట్లా రాసి ఉన్నాయి గోడ మీద. ఇది మరి ఈ మధ్యకాలంలో ఎవరో రాసినట్టు అయితే అనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం అసలు డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్. ఎంత క్రిస్ప్గా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయి. మొత్తం క్రిస్ప్ అంటే క్రిస్ప్ ఉన్నాయి ఎడ్జెస్. ఇక్కడ 527 ఏనుగు శిల్పాలు ఉంటాయి అని చెప్పినా కదా. సో ఇట్లా కార్వ్ చేసి ఉన్నాయి. ఇవి కాకుండా పెద్దవి ఉంటాయి. సో మొత్తం కలిపి ఒక 527 ఉంటాయి. ఎంత బాగా చేశారు. ఇది ఫ్రంట్ సైజ్ చూస్తున్నట్టు, ఇవి 2 ఇట్లా ఫైటింగ్ టైపు, ఇట్లా డిఫరెంట్గా చేశారు. మనం బయట ఉన్న నందిని చూద్దాం. ఇక్కడ నందికి ఒక ప్రత్యేకత ఉంది, ఏంటో చెప్తారండి.
చూసారు కదా మన నంది. ఇక్కడ చూడండి కాలు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడా, శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అని చెప్పేసి ఎప్పుడు రెడీగా ఉంటాడు అన్నమాట. ఈ కాలు అందుకే ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నంది కళ్ళు చూడండి, మనం ఎటు సైడ్ నిల్చుంటే అటు సైడ్ మననే చూసినట్టు అనిపిస్తుంది. ఒక ఈ చెవ్వు వెనకకి వస్తుంది తప్ప మొత్తం మననే చూసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇటు చెవ్వు అడ్డం ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ నందికి ఉన్న ప్రత్యేకత. చూడండి కాలు ఎట్లుందో, రెడీ. ఇటు సైడ్ చూస్తే తెలిసిపోతుంది కాలు ఒకటి రెడీగా ఉందని, రన్నింగ్కి, ఆజ్ఞ కోసం వెయిటింగ్. గుడి బయట ఒక 3-4 కనిపించినాయి మాకు, కూలిపోయినాయి మొత్తానికే. సో అట్లా కూలిపోయిన వాటి నుంచి ఆ ఫ్లోటింగ్ రాళ్ళను ఎత్తుకొని వేరట. ఇప్పుడు యునెస్కో ఎప్పుడైతే ఐడెంటిఫై చేసిండో 2021లో, అప్పటి నుండి ఆ రాళ్ళన్నింటినీ ఇట్లా మిగిలిన అన్నింటినీ ఇట్లా కాంపౌండ్ లోపల పెట్టి ఎవరిని టచ్ చేయకుండా కాపాడుతారు వాటిని. చాలా మంది స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు, ఎక్స్కర్షన్ అంటారు కదా, అలాంటిది. సో ఈ టెంపుల్ గొప్పతనం గురించి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళ టీచర్లు, చాలా మంచిగా అనిపించింది. ప్లస్ ఈ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేయండి. ఇది మొత్తం ఇట్లా రెడ్ స్టోన్ ఉన్నట్టుంది టెంపుల్ అంతా, మంచిగా సాఫ్ట్గా ఉంది, సూపర్ ఉంది. కానీ అక్కడక్కడ మాత్రం ఇట్లా బ్లాక్ స్టోన్ వాడారు. సో గర్భగుడిలో కొన్ని శిల్పాలు ఇట్లా బ్లాక్ స్టోన్ వాడారు. పైన చూడండి ఆర్కిటెక్చర్ గుడికి ఏమన్నా అసలు. అయితే ఇక్కడ కొన్ని విగ్రహాలు మొత్తం రామాయణాన్ని వర్ణిస్తూ ఉంటాయట. రామాయణంలో జరిగిన కొన్ని విషయాలను రిప్రజెంట్ చేసేలాగా కొన్ని శిల్పాలు ఉంటాయంట. అది చూడండి గుడి ఎంత బాగుందో, ఆర్కిటెక్చర్ చక్రం షేప్లో ఉంటుందంట. పైన చక్రం ఆకారంలో కట్టిందంట ఈ గుడిని, మెయిన్ గర్భగుడిని. ఇక్కడైతే దేవుడు లేడు, ఏదో మంటపం టైప్ ఉన్నది. ఎట్లా ఉంది మంటపం కూడా బాగుంది. మరి ఇది ఇక్కడ ఎందుకు కట్టింది అనేది మనకు తెలియదు. ఇక్కడ బోర్డు అట్లా మెన్షన్ చేసి ఏం లేదు, ఇండికేషన్స్. ఇది కూడా ఆర్కిటెక్చర్ వైజ్ సూపర్ ఉంది. గణపతి దేవుడు వేపించిన శిలాశాసనం, కాకతీయుల రాజు ఎవరు కట్టిండ్రు, ఏ టైంలో కట్టిరు అనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు దీని మీద. సో దీన్ని బేస్ చేసుకునే మనం దీన్ని రామప్ప టెంపుల్ హిస్టరీ అనేది చెప్పుకుంటాం అన్నట్టు. చూసిన ఎట్లుందో. సో మనకి ఈ టెంపుల్ ఉంది కదా, నేను బయట కూలిపోయినవి ఉన్నాయన్నా కదా, అందులో ఒకటిది. ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు నగనూరు వీడియోస్ నేను చూపించిన గుర్తుందా? నగనూరులో ఉన్న టెంపుల్స్ కూడా సేమ్ ఇట్లనే ఉంటాయి, ఇట్లనే కట్టుంటాయి. సింగిల్ స్టోన్ ఆర్కిటెక్చర్ ఉంటాయి మొత్తం. చూడండి ఎట్లా మొత్తం కూలిపోయింది. ఇవి కూడా సింగిల్ స్టోన్, ఒకదాని మీద ఒకటి సేమ్. అక్కడ కూడా నగనూరు పిల్లర్స్ కూడా ఇట్లనే అయినాయి. సో ఇక్కడ కూడా అట్లనే అయినాయి పిల్లర్స్, సేమ్ టైప్ ఆఫ్ కట్టడం. మొత్తం కూలిపోయింది, ఏం లేదు ఇక్కడ, దేవుని విగ్రహం లేదు, ఏం లేదు. సో ఇది మన ఈ వీక్ వీడియో. See you in the next video. Until then, signing off.